హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శంతనుడు చాలా తొందరగా అన్ని విద్యలు నేర్చుకుని మహావీరుడయ్యాడు. ఒకరోజు ప్రతీప మహారాజు శంతనుడిని పిలిచి, కుమారా, గతంలో ఒక దివ్య స్త్రీ నా వద్దకు వచ్చింది. కొన్ని కారణాల వల్ల ఆమెను నా కోడలిగా స్వీకరిస్తానని మాటిచ్చాను. భవిష్యత్తులో ఆమె నీకు కనిపిస్తుంది. ఆమెను చూడగానే నీవు ఆమెను పెళ్లి చేసుకోవాలి. అయితే ఆమె కొన్ని షరతులు విధిస్తుంది, వాటన్నిటికీ నీవు ఒప్పుకోవాలి అంటూ ఆదేశించాడు. సరేనన్నాడు శంతనుడు. కొంతకాలం తరువాత శంతనుడికి పట్టాభిషేకం జరిపించి ప్రతీప మహారాజు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. కొద్ది సంవత్సరాల తరువాత శంతను మహారాజు వేటకని అడవులకు వెళ్ళాడు. వేటాడి అలసిపోయాక విశ్రాంతి కోసమని ఒక నది ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ ఇతడికి ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమెను చూడగానే పరవశించిపోయాడు శంతనుడు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళి, సుందరి, ఎవరు నీవు? దేవకన్యలా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోవు అంటూ ప్రాధేయపడినట్లుగా అడిగాడు. అప్పుడు ఆమె, మహారాజా, నీలాంటి వీరుడిని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే. కానీ నేను ఏ పని చేసినా అది మంచి కానీ చెడు కానీ నీకు బాధ కలిగినా సరే నీవు నన్ను అడ్డుకోకూడదు, ప్రశ్నించకూడదు అంటూ షరతు విధించింది. వెంటనే ఆ షరతుకు ఒప్పుకున్నాడు శంతనుడు. ఆ క్షణమే వాళ్ళ వివాహం జరిగిపోయింది. ఆమెను తన రాజ్యానికి తీసుకెళ్ళి హాయిగా జీవించసాగాడు శంతనుడు. కొంతకాలం తర్వాత వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. వాడిని ఈమె నీళ్లలో విసిరేసి చంపేసింది. అది చూసి రగిలిపోయాడు శంతనుడు. అయితే అడ్డుకోకూడదు, ప్రశ్నించకూడదు అని షరతు ఉంది కదా, అందువల్ల ఏమీ మాట్లాడలేదు. బాధనంతా గుండెలోనే దాచుకున్నాడు. తొందరగా ఆ బాధను కూడా మర్చిపోయి తిరిగి ఆమెతో సంతోషంగా జీవించసాగాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ కొడుకు పుట్టాడు. వాడిని కూడా నీళ్ళలో తోసింది ఈమె. ఈ విధంగా వీళ్లకు 7 మంది కొడుకులు పుట్టారు. 7 మందిని నీళ్ళలో తోసి చంపేసింది ఈమె. 8వసారి కూడా కొడుకు పుట్టాడు. వాడిని కూడా నీళ్ళలో తోయబోతుంటే అప్పుడు ఈయన తట్టుకోలేక ఆమెను అడ్డుకొని, దుర్మార్గురాల, రాక్షసి, కన్న బిడ్డల్ని ఎవరైనా చంపుకుంటారా? అసలు ఎవరు నీవు అంటూ గట్టిగా ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, మహారాజా, నీవు నన్ను ప్రశ్నించకూడదు, అడ్డుకోకూడదు అని షరతు విధించాను. కానీ నువ్వు నన్ను అడ్డుకున్నావు. అందువల్ల ఈ క్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. అయితే నీకు ఒక దేవరహస్యం చెప్పాలి. గత జన్మలో నీవు మహారాజువి, నేను గంగను. కొన్ని కారణాల వల్ల మనం ఈ జన్మలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళు అష్టవసువులు, ఈ పిల్లలు అష్టవసువులు. వీళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల మనకు పిల్లలుగా పుట్టాల్సి వచ్చింది. వీళ్లకు శాప విమోచనం కలిగించడానికే నేను వీళ్లను నీళ్లలో తోసి చంపేశాను. అయితే ఈ 8వ వాడిని మాత్రం నీకు వారసుడిగా ఉంచుతున్నాను. వీడికి దేవవ్రతుడు, గంగా దత్తుడు అని 2 పేర్లు పెడుతున్నాను. ప్రస్తుతానికి వీడిని నాతో తీసుకెళ్తాను. వీడు పెద్దయ్యాక నీ వద్దకు వస్తాడు. అప్పుడు వాడిని స్వీకరించు. నీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను వచ్చి నీకు కనిపిస్తాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు చాలా బాధపడ్డాడు. అయితే పరిపాలనలో మునిగి అన్నీ మర్చిపోయాడు. శంతనుడికి 36 సంవత్సరాలు వచ్చే వరకు అతడు ఏ స్త్రీ గురించి కూడా ఆలోచించలేదు. ఒకరోజు శంతనుడు వేటకని అడవులకి వెళ్ళాడు. వేటాడి అలసిపోయాక దాహం తీర్చుకుందామని గంగానది ఒడ్డుకు వచ్చాడు. అయితే ఆ గంగానదిలో నీళ్లు కనిపించలేదు. ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది అని చుట్టూ చూస్తుంటే ఒక యువకుడు దివ్యాస్త్రాలను సాధన చేస్తూ కనిపించాడు.
ఈ సాధనలో భాగంగా అస్త్రాలు ప్రయోగించి ఆ నది ప్రవహించకుండా అడ్డుకున్నాడు. అది చూసి శంతనుడు ఆ యువకుడి వద్దకు వచ్చి, నాయన ఎవరు నీవు అంటూ ప్రశ్నించాడు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. శంతనుడికి అనుమానం వచ్చింది. వెంటనే గంగాదేవిని స్మరించాడు. అప్పుడు గంగాదేవి ఆ యువకుడిని తీసుకొచ్చి, మహారాజా, ఆ రోజు నేను తీసుకెళ్ళానే మన కుమారుడిని, వాడే వీడు. వీడు వశిష్ఠ మహాముని వద్ద అన్ని విద్యలు నేర్చుకుని మహావీరుడయ్యాడు. భవిష్యత్తులో నీకు మంచి పేరు తీసుకొస్తాడు. వీడిని స్వీకరించు, నేను వెళుతున్నాను అని చెప్పి ఆ యువకుడిని శంతను మహారాజుకు అప్పచెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ బాలుడే భీష్ముడు. అతడికి భీష్ముడు అనే పేరు ఎలా వచ్చింది అని వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.